live. Long live Shivaji. Long live, long live. Long live Shivaji. Long live, long live. వచ్చిన ఆత్మబంధువులందరికీ చిన్న ఈ శివాజీ చిన్న పిల్లలు 1978లో ఎల్లాయిపాలెంలో మేము విప్లవ రాజకీయాలు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన సిపిఎం పార్టీ వాళ్ళతో తిరుగుతూ వాళ్ళు ఎట్టా తప్పుడు రాజకీయాల పాట పాడితే ఆయన కొట్టారు. దాడి జరిగింది మీద. ఆ దాడి తర్వాత కూడా అదే విశ్వాసాలు అదే అభిప్రాయాలతో దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కాదు దేశంలో కూడా శివాజీ ఒక ప్రత్యేక స్థానం. 2005 నక్సలైట్లకి ప్రభుత్వానికి చర్చలు జరిగితే వరంగల్లో సభలు పెడితే ఆ సభలు ప్రారంభంలో డప్పు కొట్టి పాట పాడేవాడు శివాజీ. ఇది మొత్తం ఆస్ట్రేలియా వచ్చింది. శివాజీ ఇది చూస్తే నిజమైన కమ్యూనిస్ట్ మీడియా ఏమనిపిస్తుంది, శివాజీని చూస్తే నిజమైన దళిత నాయకుడితేనే ఏమనిపిస్తుంది. ఇతరులో మనం మార్క్స్ చూడొచ్చు, ఇతరులో మనం బుద్ధుడు చూడొచ్చు, ఇతరులో మనం అంబేద్కర్ చూడొచ్చు. ఎందుకంటే ఈ సిద్ధాంతాల సారాంశం నిస్వార్థపరంగా ప్రజల కోసం జీవించడం, ప్రజల కోసం చనిపోవడం. ఈ అబ్బాయి ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పటికీ బిల్లు లేదు, అడ్రస్ లేదు, ఆధార్ కార్డు, సంసారం సాగరం బాధ్యతలు ఏమి లేదు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి పెరాలసిస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి చేకూర్చకపోతే పర్మనెంట్గా ఇతనికి ఎవరిని ఆదుకునే పరిస్థితి ఉండదని చెప్పని భావించి ఈ అబ్బాయికి ఆధార్ కార్డు వచ్చే ప్రయత్నం చేసాం. బహుశా త్వరలో ఆధార్ కార్డు అట్లే రేషన్ కార్డు రెండు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లే ఒక సాధారణమైనటువంటి కుకింగ్ చేసుకొని బతికేటటువంటి ఒక అబ్బాయి పేరు మల్లికార్జున అనే అబ్బాయి ఛాన్స్ తీసి ఈయన చనిపోయేదాకా నాదే బాధ్యత, ఈయన మా తండ్రి అనుకుంటానని చెప్పి ఆ అబ్బాయి ఛాన్స్ తీసి ఆ సమర్థించారు. మనందరినీ ఇతన్ని చూసి నేర్చుకోవాలా, ఈ నుంచి మనం అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలా, ఈయన మనకు ఆదర్శంగా ఉండాలి. ఈయన మన నెల్లూరు జిల్లా వాడే కానీ మనందరికీ సహచరుడుగా ఉద్యమ ఏమంటారు ఉద్యమంలో మనతో పాటు చేదుడుగా మాధుడుగా నడుస్తున్నందుకు మనం అందరం ధన్యవాదాలు. జై భీమ్, జై శివాజీ.